దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణి మధ్యలో మాధురి. ఇది కుటుంబ వ్యవహారమైన కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకి దారితీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు దువ్వాడ శ్రీను గారు ఉన్నారు. దువ్వాడ శ్రీను అంటే ఒక ఫైర్ బ్రాండ్, ఎక్కడ చూసినా దేనికి తలొగ్గలేదు, రాజకీయంగా కానీ కుటుంబ పరంగా కానీ. దువ్వాడ శ్రీను భయపడుతున్నారా? భయం ఎప్పుడూ లేదు సార్. రాజకీయంగా అయితే నేను ఎవరికి భయపడను. రాజకీయ కోణంలో 18 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాను. ఒక 4-5 సంవత్సరాలు రూలింగ్లో ఉన్నాం అంతే. ఎమ్మెల్సీగా 3 ఏళ్ళు అయింది. 18 సంవత్సరాలు భయపడిన దువ్వాడ శ్రీనివాస్ మళ్ళీ ఇప్పుడు అపోజిషన్లోనే ఉన్నాం. ఎందుకు 18 సంవత్సరాలుగా మీకు భయం అంటే తెలియదు? ప్రతి ఒక్కరిని ఎదుర్కొంటూనే వచ్చారు. ఇక్కడ ముఖ్య అచ్చెన్నాయుడు లాంటి ఫ్యామిలీని ఢీకొన్నటువంటి రాజకీయాల్లో ఎందుకు మీ డోర్లకి పెద్ద పెద్ద ఐరన్ అడ్డు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రాణభయం ఏమైనా ఉందా దువ్వాడకి? సాధారణంగా పెద్దలు ఒక సామెత చెప్తారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలని. బయట మీరు అన్నట్టు నేను ఫైర్ బ్రాండ్గా గెలిచి ఉండొచ్చాము, ఇంటి దగ్గర మాత్రం ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్యూర్ మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. లైఫ్ కాబట్టి విడాకుల వరకు వచ్చిందంటే కారణం ఏంటి? అట్టర్ ఫ్లాప్ లైఫ్. 30 ఏళ్ళ కుటుంబ వ్యవహారం, 30 ఏళ్ళు అయింది నాకు వివాహం అయ్యి. అందులో 25 సంవత్సరాల రాజకీయ జీవితం, ఎన్నో విజయాలు, ఎన్నో అపజయాలు. వ్యాపారాల్లో తారస్థాయికి వెళ్ళాను. ప్రపంచ స్థాయి వ్యాపారంలో గ్రానైట్ వ్యాపారంలో ప్రపంచ స్థాయి కలర్ గ్రానైట్ని సప్లై చేయగలిగే ఐకాన్ బ్రౌన్ గ్రానైట్ వారి ఓనర్గా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాను. అలాగే డీజిల్ పోసుకోలేని స్థితికి కూడా దిగజారిపోయాను. అంటే అప్స్ డౌన్స్ రెండు. ప్రపంచ స్థాయి గ్రానైట్ వ్యాపారంలో ఎక్కడికో వెళ్ళారని మీరు చెప్తున్నారు. మీకు పిల్లనిచ్చిన మామ రాఘవరావు గారు 350 రూపాయలు రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేకపోతే నేను కట్టి ఇంటి ఓనర్తో మాట్లాడి విడిపించి బయటికి తీసుకొచ్చాను కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఎలా డిఫైన్? గ్రానైట్ వ్యాపారాల్లో అంతా రికార్డే కదా. మీకు ఏది నేను చెప్పినా రికార్డ్ ఎవిడెన్స్తో చెప్తాను. నేను గ్రానైట్ వ్యాపారాల్లో ప్రపంచ స్థాయి వ్యాపారంలో నాదొక గొప్ప కలర్ గ్రానైట్గా ఓనర్గా నేను పేరు పొందిన సంవత్సరం 2000 నుంచి 2010. నాకు వివాహం అయిన 94కి ఆయన నాకు 350 రూపాయలు లాడ్జ్ రెంట్ కట్టలేకపోతే ఆయన కట్టాడని ఆయన చెప్పాడు. అలాగే కూతురు ఏం చెప్పిందంటే లుంగీ షర్ట్తో వచ్చాడు, మధ్యతరగతి కుటుంబీకుడు, అతనికి ఏమీ లేదు, మా స్థాయి వేరు, మా డబ్బు వేరు, మా హోదా వేరు, అతనికి ఏముందని అన్నీ మేమే ఇచ్చాం, మా వల్లే అన్నీ వచ్చాయి. 92వ సంవత్సరంలో మీరు ఒకసారి పలాసాలో వెళ్ళి చూస్తే ట్యూటోరియల్స్ పెట్టి 93వ సంవత్సరంలో జూనియర్ కాలేజ్, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ పెట్టి, మెల్లియాపుట్టి, పాతపట్నం, సారవకోట 3 మండలాల్లో జూనియర్ కాలేజీలు పెట్టి ప్రైవేట్ జూనియర్ కాలేజ్ మొత్తం అంతా కలిపి 800 మంది నా దగ్గర స్టూడెంట్ స్ట్రెంగ్త్. మాటల్లో రాఘవరావు మరో మాట కూడా చెప్పాడు, స్టూడెంట్స్ని తెచ్చి ఇక్కడ లాడ్జిల్లో పెట్టి స్టూడెంట్స్ని పరీక్షల కోసం మేము తెస్తాం, తెచ్చి చెట్ల కింద పెట్టాలా? ఎక్కడ పెట్టాలి? చెరువుగొట్ల కింద పెట్టాలి, హోటల్లోనే కదా పెడతాం. మరి స్టూడెంట్లను ఎందుకు తెచ్చానంటే నాకు కాలేజీలు ఉన్నాయన్నది అతను యాక్సెప్ట్ చేశాడు కదా. మరి ఆ టైంకి నాకు కాలేజీలు ఉన్నప్పుడు 800 మంది విద్యార్థులు ఉన్నప్పుడు 350 రూపాయలు 22-23 సంవత్సరంలోనే నేను వ్యాపారాల్లోకి అడుగుపెట్టాను. ఆ సందర్భం, ఆ వయసు నుంచి కూడా నాకు సంపాదన ప్రారంభమైంది. 350 రూపాయలు నేను కట్టుకోలేకపోయినా ఓకే, 350 రూపాయలు కట్టుకోలేకపోతే ఓ పెద్ద ధనవంతుడు కదా నువ్వు. ఆఫ్టర్ ఆల్ 350 కట్టాను, పప్పన్నం పంపించాను, చికెన్ కూర పంపించాను, సిగ్గు లజ్జ తినడానికి కూడా లేకపోతే మా ఇంటి నుంచే భోజనం పంపించాను. మా ఇంట్లో జరుగుతున్నటువంటి పండక్కి, జాతరకి ఊరు వాళ్ళు పిలవద్దన్నా నేను అల్లుని చేసుకోవాలి కాబట్టే నేను సీనుని నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను. ఒకనొక టైంలో నా కూతురికి మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళిపోవాలనే ప్రయత్నం చేశాడు, నా డ్రైవరే చూశాడు. ఇట్లాంటి వ్యాఖ్యలే చేస్తున్నాను. పెళ్లికి ముందు మాకు గొడవలు అయినాయి, చాలా పెద్ద గొడవలు. మా అసలు వ్యవహారం ఏంటంటే మీరు అన్నీ అడిగారని చెప్తున్నాను. రాఘవరావు తల్లి, మా అమ్మ తాలూకా తల్లి, ఇద్దరు అక్క చెల్లెలు, ఒకటే రక్తం. అంటే ఒక అక్క చెల్లెల ద్వారా వచ్చిన సంతానం రాఘవరావు, దువ్వాడ వాణి అయితే, ఒక అక్క చెల్లెల ద్వారా వచ్చిన సంతానం మా అమ్మ, నేను. అంటే ఇందులో ధనవంతుడేటి, పేదోడేటి? ఆ ఇద్దరు అక్క చెల్లెలు ధనవంతులు అయితే మేము ధనవంతులే, ఆ ఇద్దరు అక్క చెల్లెలు పేదోళ్ళు అయితే మేము పేదోళ్ళమే. మరి ధనము ఏంటి, డబ్బు ఏంటి, మేము పేదోడు ఏంటి, మేము మిడిల్ క్లాస్ ఏంటి, నువ్వు జమీందారు ఏంటి, నువ్వు నన్ను పోషించడం ఏంటి, నువ్వు నన్ను భోజనం పెట్టడం ఏంటి, నేను ఏంటి మాటలు? అసలు పోరాటం ఎటు జరుగుతుంది అంటే నేను పేదవాడిని జరుగుతుందా? మధ్యతరగతి కుటుంబీకుడు, మధ్యతరగతి కూడా బ్రతకూడదా? మా నాన్న ఒక రైల్వేలో సెక్షన్ ఇంజనీర్, ఎస్సీ అంటాం, HTXR ఎస్సీ అని ఉంటుంది. మాకు బాగా 4 అన్నదమ్ములు, మాకు బాగా చదివించాడు. అందులో నేను పెద్దవాడిని. నన్ను MA ఇంగ్లీష్ చేయించి
మంచి బుద్ధులు నేర్పించి రాజకీయ నీతి నిజాయితీ న్యాయం ధైర్యంగా ఎదుర్కొనే విధానాలు నేర్పించాడు. అదే నా నాన్న నాకు ఇచ్చిన ఆస్తులు. ఆ ఆస్తులతోనే ఇంతవరకు వచ్చాను. మిడిల్ క్లాస్, ఎస్, నేను మిడిల్ క్లాసే, మీరు కోటీశ్వరులే. అయితే రాజకీయాలు చేయకూడదా? ఈ హోదాలు రాకూడదా? కానీ ఇది కేవలం రాజకీయంగా కాకుండా కుటుంబం పరంగా చూస్తే ఒక పక్కన మీకే మీ కూతుళ్ళు వ్యతిరేకం అయ్యి మీ భార్యతో కలిసి వాళ్ళకి 5 రోజులుగా ఒకే చోట కనీసం వాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి కూడా బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. నాన్న కావాలి తలుపులు తీయని అడుగుతున్నారు. అంటే దీంట్లో నిజం లేదనుకోవాలా వాళ్ళు అడుగుతున్న దానిలో? ఈ గొడవ 30 ఏళ్ళుగా జరుగుతుంది మా ఇంట్లో అని చెప్పాను. పిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళకి అవగాహన ఊహ తెలిసిన తర్వాత 2 ఏళ్ల నుంచి పిల్లల ద్వారా దువ్వాడ వాణి ప్రజలకు చెప్పింది, పార్టీ క్యాడర్కి చెప్పింది, అధిష్టానానికి చెప్పింది. అంటే ఎన్నాళ్ళైంది? 2 ఇయర్స్ బ్యాక్ నుంచి. 2 ఇయర్స్ బ్యాక్ నుంచి పిల్లల ద్వారా పిల్లలకు విషబీజాలు వేసి ఇప్పుడు ఒక మాట చెప్పింది దువ్వాడ వాణి. క్యారెక్టర్ ఎలాంటిదంటే, మా నాయన మాకు 96వ సంవత్సరంలోనే దువ్వాడ శ్రీనికి వదిలేసి వచ్చేయమన్నాడు అని అన్నది. 96 అంటే పెళ్ళి 1 సంవత్సరం 2 సంవత్సరాలు. అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? కూతురికి ఏం చెప్పాడు? విషబీజాలు నాటి వాడితో ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు అదే రాఘవరావు కూతురు మా పిల్లలకు కూడా విషబీజాలు నాటి తండ్రి మీద తిరుగుబాటు చేసేటట్టు, ప్రశ్నించేటట్టు, మాట్లాడేటట్టు తయారు చేసిన నిర్వాహకం ఆ రాఘవరావు. 86 సంవత్సరాల కాటికి కాళ్ళు చాపుకునే వృద్ధుడు చేసిన దౌర్భాగ్యం. ఆడి కూతురుని నాశనం చేశాడు. మా పిల్లల్ని కూడా చెడబుద్ధి ఇలాంటి మాటలు తండ్రి మీద మాట్లాడేటట్టు తయారు చేసినటువంటి దౌర్భాగ్యమైన రాఘవరావు ఆడవాళ్ళని తెచ్చి వాళ్ళ ఇంటిలోనే పెట్టుకునేవాడు. ఇదే కెమెరా తీసుకెళ్ళి టెక్కల్లో రాఘవరావు ఎలాంటివాడో ఫస్ట్ అడగండి. సామాన్యుడికి పళ్ళమ్ముకున్నాడికి అడగండి. రాఘవరావు ఇంట్లో ఆడవాళ్ళని పెట్టుకొని భార్యని హింసించి 15 రోజులు హోటల్లో బ్రతుకుతున్న రాఘవరావుకి కూతురు ఎప్పుడైనా ప్రశ్నించిందా? అదే రాఘవరావు ఇంత వ్యభిచారి వ్యసనపరుడు కూతురు ద్వారా నన్ను ప్రశ్నిస్తున్నాడు. కానీ అదే కూతురు ఏం చెప్పింది? ఆయన ఇల్లీగల్గా ఎప్పుడూ లేడు, వ్యసనాలు లేవు, జూదం లేదు, మా నాన్న మంచివాడు. పిల్లలు చెప్తున్నారు, అదను చెప్తున్నారు కదా. ఇప్పుడు సడన్గా ఏమైపోయింది ఆ 30 ఏళ్ళలో? మరి 2 ఏళ్ల నుంచి నాన్న ఎక్కడున్నాడు? మీరేమో రాఘవరావు మీద అతను ఒక వ్యసనపరుడు, ఒక వ్యభిచారం చేసి అందరికి అడగండి, ఇంటికి తీసుకొచ్చాడని మీరు చెప్తున్నారు. ఇప్పుడు మీ మీదే మీరు మీ ఇంటినే ఒక వ్యభిచారానికో లేకపోతే ఎవరు అమ్మాయిలు తీసుకొచ్చి ఆ ఇంటిని అసాంఘిక కార్యక్రమాలకి ఒక నిలయంగా మార్చేశారనేది మీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు ఇప్పటి వరకు లేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే మాటలు నాకు ఎవిడెంట్గా దొరికితే మాత్రం. ఇది నా స్వార్థితం. 25 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక ఫ్యాక్టరీ, గ్రానైట్ ఫ్యాక్టరీ, నా స్వార్థితం. వాళ్ళకి రాసిచ్చేసాను. ఇప్పుడు 6 కోట్ల రూపాయలు విలువైన దాంతో ఒక గృహం ఉంది, విలాసవంతం కట్టాను. ఇప్పుడు మీరు వెళ్తే ఒక వీడియో తీసుకున్నారు, కట్టాను. అది చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ట్రాన్స్ఫర్ కాలేదు. ఇప్పుడు అది రాసిచ్చేస్తున్నాను. అది నా స్వార్థితం. ఆ స్వార్థితమైన గృహానికి తాళం వేశారు 2 ఏళ్ల క్రితం. అంటే నేను టికెట్ ప్రకటించిన తర్వాత, అంటే ఎన్నికలకు ముందు నేను టికెట్ ఏదైతే జగనన్నకి టికెట్ కోసం వెళ్ళి నా మీద దుష్ప్రచారం చేసింది, దువ్వాడ శ్రీనివాస్ మాధురి అనే అమ్మాయితో ఉంటున్నాడు అని చెప్తూ అతనికి టికెట్ ఇవ్వద్దు, ఆయన ఓడిపోతాడు, ఆయనకి టికెట్ ఇస్తే నేను ఊరేసుకుంటాను, ఆయనతో నాకు డివర్స్ ఇచ్చేయండి, విడాకులు ఇచ్చేయండి అని అధిష్టానం ముందు ప్రెజర్ పెడితే, అధిష్టానం ఆలోచిస్తున్న పరిస్థితుల్లో నేనే అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి టికెట్ ఇచ్చేద్దామని చెప్పి 25 సంవత్సరాల నా రాజకీయ జీవితం కష్టాన్ని 100 మెట్లు 1000 మెట్లు దిగి ఆమెకు టికెట్ ఇప్పించాను. నేనే ప్రకటించాను. ఆమె పోటీ చేస్తుంది. నాకు స్వార్థం ఉంటే, కుటుంబం మీద కోపం ఉంటే, కుటుంబ వ్యవహారాలను కాపాడుకోవాలనే వ్యక్తిగా 100 మెట్లు దిగ్గి ఆమెకు టికెట్ ప్రకటించాను. నాకే స్వార్థం ఉంటే ప్రకటిస్తాను. నుంచి మీరు ఒక పక్క నుంచి బాధను భరిస్తున్నారు, నా కుటుంబం కావాలనుకుంటున్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఇంత సడన్ గా ఒక చేంజ్ చేస్తుంది? దీనికి కారణం వాణి అండి. ఏ మాధురి అయితే మీరు ఇప్పుడు సీన్లోకి తీసుకొచ్చారో ఆ మాధురిని రాజకీయాల్లోకి తెచ్చిందే తను. ఆమె ఒక ఉన్నతమైన కుటుంబానికి చెందిన ఆమె, కన్నవారు అత్తవారు ఉన్నత స్థాయి కలిగిన వాళ్లే. అలాంటి వ్యక్తిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఈమె వల్ల 2000 ఓట్లు 3000 ఓట్లు మనకు పెరుగుతాయి, ఈమెకు మండల కన్వీనర్ మహిళా కన్వీనర్ పదవి ఇవ్వని నాకంటే నేను అది అధిష్టానంతో మాట్లాడి ఏర్పాటు చేస్తే అమ్మాయి కూడా గట్టిగా కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్తుంటే అక్కడ కొద్ది రోజుల్లో నాకు అమ్మాయికి లింక్ ఉందని 58 సంవత్సరాల వయసులో నాకు లింక్ చేసి ఉంది అనుకోండి. ఒకవేళ అనుకుందాం తన మాట నిజం అనుకుందాం, ఏం చేయాలి? 4 walls మధ్య మాట్లాడాలి. అంటే 4 గోడల మధ్య మాట్లాడుకోవాలి. 4 గోడల మధ్య చర్చించుకోవటానికి పెద్ద మనుషులు ఇప్పుడు ఎవరెవరైతే వాళ్ళ నాన్న వచ్చాడో వాళ్ళు వచ్చారో మా బ్రదర్స్ వచ్చారో అందరినీ కలిపి కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవాలి. అది పోయి వాణికి శ్రీనికి సంబంధం ఉంది,
శ్రీను టికెట్ పోటీ చేయడానికి పనికిరాడు, టికెట్ నాకు ఇచ్చేయండి అని ప్రజల ముందు, కార్యకర్తల ముందు, అధిష్టానం ముందు చెప్పావే. రహస్యంగా జరిగితే ప్రేమ అంటూ తనకు ఉంటే, కుటుంబం పట్ల బాధ్యత ఉంటే, పిల్లల పట్ల బాధ్యత ఉంటే రహస్యంగా మాట్లాడతారు. దువ్వాడవాణిలాగే అందరూ ఇంటిలో 4 గోడల మధ్య మాట్లాడకపోతే ఈ భారతదేశంలో ఉండే సగటు మహిళ, భారతీయ మహిళ మాట్లాడకపోతే ఏ మగాడు కూడా ఇంట్లో ఉండలేడు. తప్పు చేయని మగాడు లేడు, తప్పు చేయని వాళ్ళు ఉండరు. ఆ తప్పు చేయని వాళ్ళని గుండెల్లో పెట్టుకొని కాపాడుకునేదే భారత స్త్రీ, భారత మాత, భార్య. అసలు అలాంటిది భార్య కూడా తప్పు చేస్తే గుండెల్లో పెట్టుకొని నిలబెట్టుకునేవాడే భర్త. 30 ఏళ్లుగా నేను భరిస్తున్న నరకం. అసలు ఎవరు సార్, అంటే 30 ఏళ్ళుగా మీరు మీ భార్యతో నరకం అనిపిస్తా అంటున్నారు, మీ భార్య భర్తల మధ్యలోకి అసలు ఎవరు ఈ మాదిరి అసలు ఎవరు రాలేదు సార్. ఎవరైనా తీసుకొచ్చారా? క్లారిటీలోకి వచ్చి ఏమో వల్ల ఈ డిస్టర్బెన్స్? నేను క్లారిటీగా చెప్తున్నాను కదా సార్, ఆమెను తెచ్చిందే దువ్వాడవాణి. నేను చెబుతున్నా కదా. ఎందుకు రాజకీయంగా తన ఎదుగుదల కోసం? ఆ దువ్వాడవాణి తనకు ఉద్దేశం ఏంటి, మాధురి అన్న అమ్మాయి కొంచెం భరతనాట్యం ప్రొఫెషనల్గా కొంచెం కళాకారిని కాబట్టి కొంచెం చూడటానికి కనబడేటట్టు బాగానే ఉన్నట్టు కనబడుతుంది కాబట్టి శ్రీనికి అతనికి లింక్ చేసేసి ఆ చెడ్డ చేసేసి నాశనం చేసేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి నేను టికెట్ తీసుకోవాలి, ఆ టికెట్ నాకు కావాలి. ఇప్పుడు ఏమన్నా తను నీ డిమాండ్స్ ఏంటంటే పలాసలో వెళ్ళి మాధురితో ఉండు, ఇంకే ఊర్లోనే మాధురితో ఉండు, టెక్కల్లో ఉండు. అంటే మీరు మాధురితో కలిసి ఉండడం అనేది తనకి ఇష్టమే మరి అన్నది కదా సార్ వీడియోలో, ఎలక్ట్రానిక్ వీడియోలో అన్నది. నువ్వు మాధురితో పలాసలో ఉండు, టెక్కల్లో ఉండకు అంటే పలాసలో నేను మాధురితో ఉంటే తప్పు కదా, టెక్కల్లో ఉంటే తప్పు, మరి పలాసలో ఉంటే ఎందుకు తప్పు కాదు? ఏ భార్య నీ భూమి మీద ఇంత నీచంగా నువ్వు మాధురితో ఇంకెక్కడైనా ఉండి ఇక్కడ ఉండొద్దు అని అంటదండి? ఎందుకు టెక్కల్లో? నేను అన్నమాట కాదు ఇది, నేను అన్నమాట కాదు ఇది. మీడియాలో మీరు తిరగేసుకోండి, ఈ మధ్య వచ్చిన 5 రోజుల్లో మీ భార్యనే టెక్కల్లో మాత్రం ఉండదు, మీరు ఎక్కడైనా ఎవరితోనో ఉండమని చెప్తున్నాను కదా. టెక్కల్లో దువ్వాడ శ్రీనివాస్ ఉంటే ప్రతిబంధకం రాజకీయంగా. ఇది రాజకీయంగానే మీకు ఎందుకు నేను చెప్తున్నాను, కుటుంబ వ్యవహారం, ఆస్తి సంపాదించాలి, రాజకీయం సంపాదించాలి. దువ్వాడ శ్రీని ఇక్కడ ఉండకూడదు, అటు చచ్చిపోవాలి. అందుకే డంబెల్ నా మీద విసిరింది ఒకరోజు ఇంట్లో. ఆ డంబెల్ నేను లక్కీగా తప్పించుకున్నాను కాబట్టి బ్రతికి బయటపడ్డాను, లేకపోతే తలో ఎక్కడ తగిలింటే ఏమంటే మీకు ప్రాణభయం అంతా మంచి హత్యా ప్రయత్నం జరిగింది కదండి ఇంట్లో. నేను ఇంటికి వెళితే నా గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్తో. 7, 8, 10 ఇంటికి వెళ్తే కారు దిగిన వెంటనే ఇంట్లోకి వెళ్ళి లాకేసుకుంటాను, లాకేసుకొని నా గదిలో ఉంటాను. అమ్మయ్య అని ఉంటుంది. తింటే తింటాను, లేకపోతే లేదు. లేకపోతే హోటల్లో ఏదో ప్యాకెట్ తెచ్చుకుంటాను, లేకపోతే ఆ బెడ్రూమ్ ఆ పక్కనే డైనింగ్ రూమ్ ఉంటుంది, ఆ డైనింగ్ రూమ్కి వెళ్ళి టపటపమని తినేసి లోపలికి వెళ్ళిపోతాను. పొరపాటును ఎందుకు అలా వెళ్తానంటే, పొరపాటును తను కానీ అక్కడికి వచ్చింది అంటే మరి హింస. తల్లినే రానివ్వలేదు 30 ఏళ్ళు, తల్లి దగ్గరికి వెళ్ళనివ్వలేదు 30 ఏళ్ళు. తల్లి దగ్గరికి వెళ్తే పెద్ద హింస జరుగుతుంది ఇంట్లో, గొడవ. సార్ మానసికంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం తప్ప తిరిగి 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 వీధిలో వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఈ టార్చర్ భరిస్తే మానసిక పిచ్చి ఎలా ఉంటుందంటే పీక్స్కి వెళ్ళిపోద్ది. ఆ పీక్స్కి వెళ్ళి ఒక నిమిషం నేను రూమ్లో లాక్ వేసుకొని ఉండేవాడిని అంటే ప్రాణభయంకే రూమ్ లాక్ వేసాను. డంబెల్స్ విసిరిన తర్వాత ప్రాణభయంతో మీరు బాగా డంబెల్స్ విసిరే టైంలో నేను ఇలా కుర్చీలో కూర్చున్నాను. ఒకసారి సడన్గా వచ్చి ఎంపీకి పోటీ చేస్తున్నాను. అప్పుడు ఏదో మాట మీద ఆడుతూ అక్కడ పక్కన నేను జిమ్ చేసే డంబెల్ తీసి టపామని 2 చేతులతో మీదకి విసిరితే నేను అక్కడి నుంచి తప్పుకోవడానికి ఇలా బయటికి వెళ్తేటప్పుడు ఆ టేబుల్ తాలూకా లెగ్ నా కాళ్ళకి తగిలి వేలు విరిగి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితే వెంటనే కట్టేసుకొని ఎంపీ ఎన్నికల్లో తిరిగాను. ఎన్ని రోజులు భోజనం లేకుండా, ఎన్ని రోజులు హింసలతో ఎంపీలో ప్రచారం చేసుకోగలిగాను. ఎంపీ ఎన్నికలు అంటే 2019 సందర్భం నేను చెప్తున్నాను. 19లో పోటీ చేసినప్పుడు ఆ సందర్భంలో అలాంటి హింసలు. ప్రతిసారి టికెట్ వచ్చేటప్పుడు నాకేం చెప్తుందంటే నువ్వు వెలక్ గెలుస్తావో చూస్తానని. నేను రచ్చ గెలవలేకపోయాను, ఎందుకంటే ఇంటిలోనే నాకు ఫస్ట్ స్టార్ట్ అవుద్ది. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాను, లేదా నాకు టికెట్ ఇచ్చి. అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మీ ఓటమికి మీ భార్య ప్రధాన కారణం. తెలుగుదేశం సహకరించేసి ఈ మాట నన్ను అడగండి, ఆ ప్రజలకు వెళ్ళి అడగండి. రాఘవరావు కొన్ని వేల మందికి ఫోన్ చేసి సైకిల్ గుర్తుకి ఓటేయండి, దువ్వాడ శ్రీనివాస్ను ఓడించండి అని అన్నాడా లేదా? 2, దువ్వాడవాణి ఊర్లో తిరిగి సైకిల్కే ఓటేయమని చెప్పిందా లేదా? నేను ఆరోపిస్తున్నాను, ప్రజల్లో ఎంక్వైరీ చేయండి. ఇది రాఘవరావు దువ్వాడవాణి చేసి నన్ను ఓడించడానికి ప్రయత్నించారా లేదా? వాళ్ళకి నేను జగనన్నకు నచ్చజెప్పి టికెట్ వచ్చేటట్టు చేస్తే జగనన్న దేవుడు. అదే టికెట్ వాళ్ళు గ్రాఫ్ పెంచుకోలేక గ్రాఫ్ పడిపోయి మళ్ళీ నా వరకు వస్తే తెలుగుదేశానికి చేస్తారు. అప్పుడు జగనన్న దేవుడు కాదు, జగనన్న కనిపించడం. ఇది వాళ్ళ దౌర్భాగ్యం. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, టెక్కల్లో ఉండకూడదు, ఊరు విడిచి వెళ్ళిపోవాలి,
ఎమ్మెల్సీగా ఆయనకు ఉంచకూడదు, ఆయనకి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఇవేనా డిమాండ్స్? నిన్నంతా అవే నేను చూశాను. ఇదే కదా డిమాండ్స్? మరి ఇది కుటుంబ పరం అంటామా, రాజకీయ పరంగా అంటామా? గత 5 రోజులుగా జరుగుతుంది ఇక్కడ ఇంత తతంగం. దీని వెనక దువ్వాడ వాణి లేకపోతే వాళ్ళ నాన్న లేకపోతే మీ పిల్లలు వీళ్ళే ఉన్నారా? టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే బయట జరుగుతున్నటువంటి ప్రచార ప్రకారం అటు అచ్చెన్నాయుడు ఉన్నారు, టీడీపీ వాళ్ళే చేస్తున్నారు. ఈ ఆరోపణలో వాస్తవం ఉందా? మీరు దాన్ని ఇది నిజమైనటువంటి ప్రచారం అని మీరు భావిస్తున్నారా? నేను మొన్న 8 గంటలకి 8వ తారీఖు అనుకుంటాను, 8 గంటల రాత్రి వచ్చారు పిల్లలు. వచ్చినప్పుడు సరే వెళ్తాను అనుకుని నేను కిందకి దిగే టైంకి ఇక్కడ ఉండే గన్మెన్లు వీళ్ళందరూ చెప్పారు, సార్ ఎక్కువ మెన్ వచ్చారు, ఒకసారి చూడండి అన్నారు. మెన్ ఎక్కువ చూసేటప్పటికి అన్ని అన్నోన్ ఫేసెస్, టీడీపీ ఫేసెస్. 2 ఒక 5-6 మా పార్టీకి చెందిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ పేర్లు కంప్లైంట్ కూడా ఇచ్చాను. వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఒక కట్టర్ని తీసుకొచ్చారు, అదే కారాన్ని తీసుకొచ్చారు, గుణపాలు తీసుకొచ్చారు, మెట్లు కాంపౌండ్ వాళ్ళు ఎక్కడానికి నిచ్చెనలు తీసుకొచ్చారు. ఏంటివి? ఎందుకు ఇవన్నీ అదే నేను అదే అడుగుతున్నాను. అతను అడగండి మాట. గుణపాలు తీసుకురావడం అన్నిటికీ మించి ఇక్కడ హత్యా ప్రయత్నం ఇక్కడ కూడా తన్ను అడగండి సార్. అన్నిటికీ మించి మీడియాను కూడా తీసుకొచ్చారు. మీడియా అవసరం ఏంటి నాన్నని కలవటానికి? కారం పొడి అవసరం ఏంటి? మెన్ ఏంటి? అది నా మనుషులు అయితే బాగుండు. టీడీపీ ఈ దరిదాపులకు టీడీపీ వాడు రాగలడా? వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు రాత్రిపూట? అది నేను చూసి ఆ రోజు నేను తలుపు తీను, ఇదేదో జరుగుతుంది అనుకుని. ఎందుకంటే మా దగ్గర 30 సంవత్సరాల నుంచి గొడవ, గత 2 సంవత్సరాల నుంచి గొడవ, పిల్లలతో నా మీద దుష్ప్రచారం చేయించడం, పిల్లల చేత పిల్లలతో నన్ను నిలదీయించడం, ఇవన్నీ జరుగుతున్నవే కదా, నాకు కొత్త ఏం కాదు. పిల్లలు 2 ఏళ్లుగా పిల్లల చేత ఎందుకు అడిగించలేదు? నాన్న తిన్నావా, నాన్న భోజనం చేసి ఎక్కడున్నావు, నాన్న ఎలా ఉన్నావు అని అడిగించారు. 2 ఏళ్ళు తాళం వేసి వెళ్ళిపోయారు కదా. తాళం వేసి వెళ్ళిపోయిన తర్వాత లాడ్జుల్లోనూ మా పలాసలో మా అమ్మ దగ్గర 1 సంవత్సరం, తర్వాత ఇల్లు అప్పటికప్పుడే స్థలం ఏర్పాటు చేసి కట్టించుకున్న తర్వాత ఇక్కడొచ్చి ఉన్న తర్వాత ఏ సందర్భంలో అడిగారా? తను అడిగిందా? పిల్లల చేత అడిగించిందా? ఈ రాఘవరావు అడిగాడా? ఇన్ని కబుర్లు చెప్తున్నాడు కదా, ఎవరైనా అడిగారా? అడగలేదే. మరి 2 ఏళ్ళు నేను ఎలా బ్రతికాను? ఇంతకాలం నేను ఎలా బ్రతికాను? ఇప్పుడు 2వ రోజు దువ్వాడవాణి ఇక్కడికి వచ్చి గేట్ని పొడిచేసి, ఆ గేట్ని విధ్వంసం చేసి ఇక్కడికి వచ్చి బ్లేడ్తో కట్ చేస్తున్నారు. బ్లేడ్తో చాలా మీడియాలో దుష్ప్రచారం చేశారు దానికి. ఆ బ్లేడ్తో కట్ చేసి డోర్ని ఓపెన్ చేస్తారు. అది స్టీల్ డోర్, అది టాటా స్టీల్ డోర్. ఓపెన్ చేసినప్పుడు అప్పుడు నేను వచ్చాను. నేను యాక్చువల్లీ పలాస వెళ్ళాను, పలాసని చూస్తున్నాను. చూస్తే డోర్లు కట్ చేసి గేట్లు విరగ్గొట్టి ఇది జరుగుతుంటే మీ ఇంటి మీద నేను ఒక రాయిసరితే మీరు తట్టుకోగలరా? గేట్ టచ్ చేస్తూ ఊరుకుంటారా? నాకు అదే ఆక్రోశం వచ్చింది. ఆ కోపంతో స్పీడ్గా వచ్చి అక్కడ కర్ర కనబడితే కర్ర తీశాను. ఎవడరా నా కొడకల్లరా, నా తలుపులు కోసేవాడు ఎవడు, నా ఇంటికి వచ్చేవాడు ఎవడరా, నీ 4-5 కంప్లైంట్ ఇచ్చానే, వాళ్ళ మీదకి నేను స్పీడ్గా వెళ్ళబోయాను. సహజంగా మనిషికి వచ్చే ఆవేశం అది. ఆ ఆవేశంలో ఎగ్జాక్ట్లీ పిల్లలు వచ్చారు. పిల్లలు ఎదురుకు రావడం, వాణి ఎదురుకు రావడం, వెంటనే కర్ర నేలకేసి కొట్టేసాను. మీరు చూడండి, వీడియో ఉంటుంది. నేలకేసి కొట్టేసి ఇదే డోర్ నుంచి లోపలికి వచ్చేసాను. ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా మళ్ళీ నేను ఎందుకు బయటకు వెళ్ళట్లేదు? భయపడుతున్నారా మీరు బయటకు వెళ్ళడానికి? లేకపోతే వాళ్ళు ఇంటి లోపలికి వచ్చేస్తారని భయం? ఇప్పుడు ఇది రాజకీయం అయింది. 1 మా ఇంటి రాజకీయం, 2 బయట రాజకీయం అయింది. నాకు ఇప్పటికే చాలామంది బెదిరింపు కాల్స్ ఇన్ని ఉన్నాయి. అవన్నీ టెక్కల పోలీస్ స్టేషన్లో ఇచ్చాను కంప్లైంట్. ఎస్పీ గారికి ఇచ్చాను. నా మీద 2+2 ఉన్న గన్మ్యాన్ తీసి 1+1 గన్మ్యాన్ చేశారు. గన్ కూడా, వెపన్ కూడా ఇవ్వండి అని స్వీయ రక్షణ కోసం అడిగాను. ఇంతవరకు శాంక్షన్ ఇవ్వలేదు. వీటన్నింటి మధ్య ఉన్న హెచ్చరికల మధ్య ఇటీవల తెలుగుదేశం వాళ్ళే ఇక్కడికి వచ్చి రాత్రులు కాసిన దానివల్ల, రెక్కి చేసిన దానివల్ల, ఇప్పుడు నేను లేని సమయంలో తాళాలు విరగ్గొట్టిన దానివల్ల మీరైతే ఏం చేస్తారు? వాట్ విల్ యూ డూ? ఖచ్చితంగా ఎస్. చూస్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఏం చేస్తాడు? ఇంటికి ట్రెస్పాస్ చేసి, ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్ చేసి, డోర్లు కట్ చేసి, గేట్లు విరగ్గొడితే, మీడియాతో వస్తే, మెన్తో వస్తే, దౌర్జన్యం చేస్తుంటే ఏ మగాడైనా ఏ మనిషి అయినా ఏం చేస్తాడు? నేను అదే చేశాను. రైట్ సార్. ఇక్కడ ఎంత రాద్ధాంతం గత 5 రోజులుగా జరుగుతుంది. ఒక పక్క నుంచి మీ భార్య వాణి, మీ మామగారు, పిల్లలిద్దరూ ఆ బయటే ఉండి మీ మీద ఒక ఫోర్స్బుల్ వాతావరణం క్రియేట్ చేసి ఒక వివాదం అయితే ఉంటుంది. అది రాజకీయ కోణంలో నడుస్తుంది, ఫ్యామిలీ కోణంలో కూడా నడుస్తున్నటువంటి. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి అసలు మాదిరి నిన్న మొన్నటి వరకు ఆమె మీద జరిగినటువంటి ట్రోలింగ్స్ కానీ, మెసేజ్లు కానీ చూస్తూ ఉంటే ఆమె మాట్లాడినటువంటి అడల్టరీ రిలేషన్షిప్ అని ఒక పదం వాడిన తర్వాత ఇది ఇంకా చాలా పెద్దదైపోయినటువంటి. ఈ నేపథ్యంలో నిన్న ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారుతో గుద్దేసి ప్రమాదం బారిన పడినటువంటి పరిస్థితి. అసలు ఇప్పటి వరకు మీరు ఆ మాధురి గారిని హాస్పిటల్లో ఉన్నారు, అసలు
పలకరించడం కానీ మాట్లాడడం కానీ ఏమైనా చేశారా? ఇంత చెప్తున్నారు ఆమెకి నాకు ఇలా ఒక రిలేషన్ బిల్డప్ అయిందని. యాక్చువల్లీ మాధురి అనే అమ్మాయిని దువ్వాడవాణి నాకు పరిచయం చేసిన తర్వాత బాగా పనిచేస్తున్న తర్వాత దువ్వాడవాణి మాధురిని స్కేప్ గోట్గా బలిపశువుగా వాడుకొని తన టికెట్ పొందిన తర్వాత మాధురి గురించి ఒకసారి ఆలోచిద్దాం. ఈ సందర్భంగా ఏమైంది, ప్రచారం చేసేసింది కదా పైనుంచి కింద వరకు దువ్వాడ అసలు ఇంత లింక్ ఉందని. ఈ లింక్ కాస్త అత్తవారు బయటికి పంపించారు, కన్నవారు బయటికి పంపించారు, ముగ్గురు పసిపిల్లలు. వ్యక్తిగతంగా ఆస్తిపరురాలు కాబట్టి సరిపోయింది. వైజాగ్లో ఏవో బంగ్లాస్ ఉన్నాయి, ఆమెకు సొంతంగా ఓ పెట్రోల్ బంక్ ఉంది, ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఆస్తిపరురాలు కాబట్టి సరిపోయింది. ముగ్గురు పిల్లలతో నిలబడగలిగింది వీళ్ళు పంపించేసిన. ఈ పరిస్థితుల్లో నిలబడినటువంటి మాధురి ఒకసారి నాకు ఫోన్ చేసింది, సార్ నాకు చాలా విధాలుగా ట్రోల్ చేస్తున్నారు, మీకు టికెట్ ఉందో పోయిందో నాకేంటి తెలుసు, రాజకీయాల్లోకి తెచ్చిందే మీ కుటుంబం, వాణి పోటీ చేస్తున్నారు నాకైతే నాకు అన్నవారు అత్తవారి నుంచి ప్రాబ్లం వచ్చింది, భరించలేకపోతున్నాను, చావాలని ఉంది సార్ అని అన్నారు. అంటే ఇంత మాట్లాడుతుంది ఎందుకు అని నాకు ఎందుకు అనుమానం. సార్ నేను విజయవాడలో ఉన్నాను, ఒకసారి మాట్లాడదాం అంటే వచ్చింది అమ్మాయి. వచ్చిన తర్వాత హోటల్లో కూర్చొని మాట్లాడుతున్నాను, అన్నీ నచ్చజెప్పాను. నచ్చజెప్పిన తర్వాత సడన్గా ఇమోషన్ అవుతూ అలాగే యాంటీ రూమ్ ఉంటుంది హోటల్లో, ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను అలా ఆలోచించుకుని రూమ్లో ఉన్నాను. ఎందుకో నాకు ఒక 1 మినిట్ అయిన తర్వాత డౌట్ వచ్చింది, ఏం జరుగుతుంది, ఎందుకు వెళ్ళింది అసలు ఆ రూమ్లోకి అని. నేను వెంటనే వెళ్ళి చూసేటప్పుడు ఆల్రెడీ చున్నీ తీసి మెడకు కట్టేసి ఒక బకెట్లో ఎడుతుంటే ఏదో ఒకటి ఉంది డస్ట్ వేస్తారు, దాని మీద 2 అడుగులు పెట్టుకుని ఒక అడుగు కింద ఉంది, ఒక అడుగు తనిపోయింది. ఎగ్జాక్ట్ నేను వెళ్ళాను, 2వ అడుగు కూడా పైకి, అంటే 2వ అడుగు కూడా కిందకు వచ్చేస్తే హ్యాంగ్ అయిపోతుంది. అంటే అప్పుడే ఆమె ఆత్మహత్య. అదే ఆ టైంలో నేను లోపలికి వెళ్ళి నాకు తెలిసిన విధానంగా నాకు తోచిన విధానం ఈ హ్యాంగింగ్ నెక్ నుంచి ఇలా చేయి అడ్డు పెట్టాను. అలా పెట్టకూడదట, అలా పెట్టాను. పెట్టి మొత్తానికి లిఫ్ట్ చేసినట్టు చేసి ఆ ప్రమాదం నుంచి తప్పించి చేవాట్లు పెట్టాను. ఇది నీకు కరెక్ట్ కాదు, ఇందుకోసం కాదు, జరిగింది నీకు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది, నువ్వు ఒంటరి అయిపోయినావు, నీ కుటుంబాలు నిన్ను వెలివేసినాయి, ఇబ్బందుల్లో ఉన్నావు, నేనేదో నీకు ఆర్థిక సహాయం చేయాల్సిన పరిస్థితి దేవుడి దేవలు నీకు లేదు, ధైర్యంగా ఉండు, నేనైతే నీకు సహకారంగా ఉంటాను, నీకు వాదార్పిస్తున్నాను, ధైర్యంగా ఉండని నేను వాదార్చాను. వాదార్చిన తర్వాత ఏమైందంటే ఎన్నికలు దగ్గర పడ్డాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది నేను పలాసలో ఉన్నాను, ఈలోగా వాణికి ఇన్ఛార్జిగా ఉంది, ఎమ్మెల్యేగా పోటీ క్యాండిడేట్గా ఉంది. రాను గ్రాఫ్ పడిపోతున్న పరిస్థితిలో ఆ టికెట్ నాకు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది అధిష్టానానికి. వచ్చినప్పుడు పలాసలో ఉండి నేనేలా ఎలక్షన్ చేస్తాను, అసలే తక్కువ కాలం ఉందని ఇక్కడికి అప్పటికే మేము ప్లేస్ ఎక్వైర్ చేసి ఇక్కడ టెంపరీగా కొన్ని రూమ్స్ వేసినప్పుడు ఇమీడియట్గా ఇక్కడ చేరటం జరిగింది. అప్పుడు ఇక్కడ ఉన్న తర్వాత రోజు క్యారేజ్ పంపించి నాకు బట్టలు ఉతికించడాలు, సౌకర్యాలు, ఇక్కడ ల్యాబ్ పనులు, ఈ ల్యాబ్ పని మనుషుల్ని పెట్టి ఇవన్నీ ఏర్పాటు చేసి అన్నీ మాధురి చూసింది. నేను తిరుగుతూ ఎక్కడో వెళ్ళి వస్తుంటే ఆమె ఇంట్లో ఇవన్నీ ఏర్పాట్లు చేసి తన ఇంటికి వెళ్ళడం, అప్పుడప్పుడు వస్తుండడం వెళ్తుండడం, నేను కూడా క్యాంపులు గట్రా తిరిగి అబద్ధాలు. ఆమె కానీ అనవసరం, టికెట్ వచ్చేసింది కదండి. మీరు ఒక్క మాట చెప్పండి, టికెట్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా మాట్లాడిందా? టికెట్ వచ్చిన తర్వాత, టికెట్ రాకముందే మాధురి, టికెట్ వచ్చిన తర్వాత నో మాధురి, నో దువ్వాడ శ్రీనివాస్. టికెట్ వచ్చింది కదా తనకి. టికెట్ ఎప్పుడు పోయిందో మళ్ళీ నాకు వచ్చిందో మళ్ళీ స్టార్ట్ చేసి మాధురితో ఉంటున్నాడు, వాళ్ళతో ఉంటున్నాడు, మళ్ళీ దుష్ప్రచారం, నా ఆస్తులు రాస్తావా లేదా, లేకపోతే నేను మీడియాలో ప్రెస్ మీట్ పెట్టాలా. ఇక్కడికి వచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జీలు తలలు పట్టుకొని వేడికి పిచ్చి అయిపోయారు. ఏంటి సార్ ఈ కర్మ, మీరు ఒకవైపు ఎన్నికల్లో తిరుగుతుంటే ఆవిడ టార్చర్ ఏంటి, మాకు చంపేస్తుంది అని. రండి ఆస్తి రాసేయండి ఫస్ట్ పర్లాకుడు అంటే ఒకరోజు గ్యాప్లో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆ రిజిస్ట్రేషన్ 10 గంటలకల్లా చేసుకొని మళ్ళీ వచ్చాను. ఎన్నికలకి 20-25 రోజుల ముందు రిజిస్ట్రేషన్ చేసి ఉంటాను, డాక్యుమెంట్స్ ఇస్తాను చూడండి. ఈ పరిస్థితిలో చేసిన తర్వాత ఆ అమ్మాయి 8-9 నెలలుగా నాతో ఇవన్నీ సహకారాలు చూడటం, ఒక ఐప్యాక్ టీంని మెయింటైన్ చేసాం 36 మందితో. 2 ఇది కూడా కాల్ సెంటర్ పెట్టాం ఒక 40 మంది ఆడపిల్లలతో, అందరికి ఫోన్లు చేయటం, ఇవన్నీ తనే ఆర్గనైజ్ చేసింది. నాకు తెలిసి 2 కోట్ల వరకు ఖర్చు పెట్టింది కూడా ఎలక్షన్. తన డబ్బులే, సొంత డబ్బులు, నేను ఎక్కడ ఇస్తాను, సొంత డబ్బులు ఖర్చు పెట్టి తన ఆర్గనైజేషన్ తను చేసింది. నాకు ఎన్నికలకు ఉపయోగపడి రావటం వెళ్ళటం జరిగింది. మధ్యలో నేను కూడా క్యాంప్స్ వెళ్ళటం జరిగింది. ఏది అబద్ధం కాదు సార్. దీనిని మీరు మాధురి గారితో బయట క్యాంపులకు వెళ్ళారు, అనేక చోట్లకి వెళ్ళారు, వేరే ఊర్లు వెళ్ళారు, ఇవన్నింటిని కూడా మీ భార్య ఆరోపణ చేయలేదు. టికెట్ వచ్చేసిన తర్వాత మరి చేయలేదు సార్. ఒక ఎవిడెన్స్ చూపించండి. గమ్మత్ ఏంటంటే మీకు గమ్మత్ ఏంటంటే టికెట్ రానంత వరకు ఆ నెలలు డేట్స్ నేను కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు చెప్పలేను. టికెట్ నేను జగనన్నకు నచ్చజెప్పి ఆమెకు ప్రకటించాను కదా,
ప్రకటించిన తర్వాత ఆమెకి టికెట్ వచ్చేసిన తర్వాత మరి మా జోలికి రాలా. మళ్ళీ ఎప్పుడైతే గ్రాఫ్ పడిపోయి టికెట్ నాకు వచ్చింది కదా, అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసింది. అది అయిపోయింది ఎపిసోడ్. ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది, ఆమె టీడీపీకి సపోర్ట్ చేసింది, అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేసింది. నాకు ఒక వారం క్రితం ఒక హెచ్చరిక పాస్ చేసింది ఒక అనుచరుడి ద్వారా. ఎంతవరకు మీ టైం, ఇప్పుడు నా టైం, త్వరలో స్టార్ట్ చేస్తాను చూడని. అంటే అధికారంలోకి వచ్చారు, టీడీపీ 50-60 రోజులైంది. అచ్చెన్నాయుడికి సపోర్ట్ చేశారు కదా దువ్వాడ శ్రీని ఓడించడానికి. అచ్చెన్నాయుడు కూడా ప్రతిఫలం తీర్చిస్తాడు, మనం సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు చేస్తున్నాడు కదా, మరి ఎలాగొచ్చింది అంటే అచ్చెన్నాయుడు ఇదంతా చేస్తున్నాడని. మరి చేయకపోతే వైసీపీ కదండి తను వైసీపీ అయితే ఎవడికి ఖాతరు చేస్తాడు. నాకున్న బాధ తనకెందుకు లేదంటున్నా. నేను వైసీపీ వాడిని, ఎమ్మెల్సీని, నా మీద టార్గెట్ పెట్టి తుపాకులు పెట్టారు ప్రభుత్వం, మరి తన మీద ఏం లేదా? తనకెందుకు రక్షణ? కంప్లైంట్ ఇచ్చి 10వ తారీఖు కదా కంప్లైంట్ ఇచ్చాం, 9వ తారీఖు కదా కంప్లైంట్ ఇచ్చాం. ఆమె నా మీద 492 యాక్ట్ కింద నేను గృహ హింస కింద వరకట్నం కింద నేను వేధిస్తున్నానని కంప్లైంట్ ఇచ్చారు. అదే 96లో నేను నాకు విడాకులు ఇచ్చేయమన్నారు మా నాన్న అని, ఈ 30 ఏళ్ళలో చాలాసార్లు నాకు విడాకులు ఇచ్చేయమని, మళ్ళీ జగనన్న లాంటి దగ్గర అధిష్టానం దగ్గర కూడా నాకు విడాకులు ఇచ్చేయండి అని చెప్పి ఇటీవల కాలంలో మెసేజ్లు పెట్టి విడాకులు ఇచ్చేయమని, ఇన్నిసార్లు విడాకులు ఇవ్వమన్నా నేను ఇవ్వాల. ఎందుకు తెలుసా? పిల్లలు, నా కన్నతల్లు, వాళ్ళ జీవితాలు పోతాయి. వాళ్ళకి గుండెల్లో పెట్టి పెంచి పోషించాను. వాళ్ళకు మంచి స్థానం ఇవ్వాలని డాక్టర్స్గా చేశాను. ఒక పిల్లనికి అంగరంగ వైభవంగా వివాహం చేశాను. ఇంకో బిడ్డకి పీజీ చేసి పెళ్లి చేయాలి అని ఆశతో నా రాజకీయ జీవితం దెబ్బతినకూడదు. ఆమె పోటీ చేస్తే ఏంటి, నేను పోటీ చేస్తే ఏంటి అని 25 సంవత్సరాలు కష్టపడినాను. ఆమె కోరుకుంటుంది కాబట్టి జగన్ అన్నకు నచ్చచెప్పి 100 మెట్లు దిగి టికెట్ తనకే ప్రకటించాను. నేనే, వీడియో చూసుకోండి. ప్రకటించిన తర్వాత నిలబెట్టుకోలేకపోయింది. నేనేం చేస్తాను? నిలబెట్టుకోలేని తరుణంలో మళ్ళీ స్టార్ట్ చేసింది మాదిరి కథ. ఇప్పుడు స్టార్ట్ చేసింది మాదిరి కథ. మరి ఈ 60-70 రోజులు ఏం లేదు. కానీ ఈ 2-3 రోజులు జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారంలో మాదిరి ఆత్మహత్య దాకా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నిన్న అదృష్టవశాత్తు బయటపడ్డారు, కానీ చనిపోయి ఉంటే ఆ పిల్లలు ఏమైపోయేవాళ్ళు? అసలు ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు అసలు మీరు మాత్రం ఒకసారి మాట్లాడారు. సెకండ్ అటెంప్ట్ మళ్ళీ సూసైడ్ ఆమె. నాకు నిన్న తను వెళ్తూ మాట్లాడింది. ఇప్పుడు ఏదో మీడియా మీరేనంట ఎవరెవరో వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఎందుకు మీడియా ఇవ్వాల్సింది ఇచ్చేసినావు కదా, ఇంకా చాలులే, నీ వెర్షన్ అయిపోయింది కదా, నువ్వు సరే అయిపోయింది, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళి, మీ ఇంటికి వెళ్తానన్నావు కదా వెళ్ళంటే, ఇల్లు శ్రీకాకుళం అయితే ఈ డిప్రెషన్లో పిల్లలు ఫోన్ చేశారట. ఫోన్ ఏం చేశారు? మమ్మీ అందరూ కాన్వెంట్లో మాకు అడుగుతున్నారు, నువ్వేమో నీకు DNA టెస్ట్ అని ఏదైనా అడుగుతున్నారు. దువ్వాడ వాణి ఆరోపించారంట. అడుగుతున్నారు ఏంటి మమ్మీ అని అంటే, ఎవరికైనా సమాధానం చెప్పగలరు కానీ పిల్లలకి, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, ఆ సమాధానం చెప్పగలరా? వెంటనే మైండ్ అప్సెట్. ఈ అప్సెట్లో తన కారు పలాస దుక్కెళ్ళింది. ఎందుకు వెళ్తుందో తెలియదు. వెళ్తూ ఎక్కడో మైండ్ అప్సెట్ అయ్యేటప్పుడు దడేలు మన సౌండ్ వినిపించిందట. నేను అడిగాను, నిన్న రాత్రి అడిగాను. దడేలు మన సౌండ్ వినిపించిన తర్వాత చూసినప్పుడు ఎదురుగున్న కారును గుద్దేసింది. కారును గుద్దేనని ఆమె డీప్ డిప్రెషన్లో ఒక్కసారి మైండ్ స్టీరింగ్ రైట్ సైడ్ తిప్పిందంటే, పవర్ స్టీరింగ్, ఆ స్టీరింగ్ రైట్ సైడ్ తిప్పినప్పుడు కారు టోటల్ బాల్తో అయిపోయి 3 పల్టీలు కొట్టి బలూన్స్ ఓపెన్ అయిపోయి ఉంది. ఏ కారు అయితే తన అకస్మాత్తుగా గుద్దేసిందో ఆ కారులో ఉండేవాళ్ళు అమ్మాయిని రక్షించారు, బయటికి తీశారు. వాళ్ళు వరిస్తా అంటారు, తీసి రక్షించారు. అయితే ఇది కొంచెం పక్కా మంచి కారు, స్కోడా వెహికల్. స్కోడా కాబట్టి బ్రతికింది, కానీ అది కానీ అదర్ దెన్ స్కోడా ఏ కారు అయినా సరే తుక్కు అయిపోతారు. ఆ ప్రమాదంలో హెడ్ ఇంజరీ అయింది. కాళ్ళు గాయాలు ఇవన్నీ దెబ్బలు తగిలి, బయటికి పడని దెబ్బలే తగిలిన్నాయి. హెడ్ ఇంజరీలు బ్లడ్ కార్డర్స్ అయినాయి ఎడం వైపు. దానికి టెస్టింగ్లో డాక్టర్స్ పెట్టారు. మేడం కూడా ఇవన్నీ నొప్పులు వస్తున్నాయని చెప్తుంది. నేను మాట్లాడినందుకు మాట్లాడాను. కానీ ఇప్పుడు చూస్తుంటే ఇది మొత్తం వాణి చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఆందోళన ఉందో దీన్ని డైవర్ట్ చేయడం కోసమే, కేవలం ఈ యాక్సిడెంట్ డ్రామా దీన్ని మార్చడం కోసం ఈ విధంగా చేసింది ఆ మాదిరి అనేది ఒక చిన్న సరదాగా నాకు అనిపిస్తుంది సార్. ఎవడైతే డ్రామా అన్నాడు వాడు ఒకసారి డ్రామా చేసి చూపెడితే నాకు బాగుంది. కార్ని 120 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళి దడేల్మెంట్ డ్రామా చేయమన్నాడు సార్. మటాష్ అయిపోతాడు ఎవడైనా. అలాంటి వాళ్ళు 2-3 రివ్యూగాళ్ళు నేను చూశాను. వాళ్ళు దగ్గర పెట్టుకోమని వార్నింగ్ ఇస్తున్నాను. కుటుంబ వ్యవహారం కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడి ట్రోల్ చేస్తే నేను భరిస్తున్నాను. రాజకీయ పరంగా వస్తే దువ్వాడ శ్రీనివాస్ ఫైర్ బ్రాండ్, డోంట్ ఫర్గెట్ దట్. నేను నిలదీస్తాను, అవసరమైతే గ్యాగ్ ఆర్డర్ కూడా తెస్తాను అటువంటి ట్రోల్స్ చేసేవాళ్ళు. నువ్వు ఆడెవడైతే రివ్యూ చేస్తున్నాడు పేరు చెప్పలేకపోతున్నాను, ఉదయం చూశాను, వాడికి దమ్ముంటే ఒక డ్రామా యాక్షన్ చేయమనండి సార్ కారులో.
కారులో స్పీడ్గా 120తో వెళ్ళి గోడనో చెట్టునో డివైడర్నో కారునో లారీనో గుద్దమనండి, డ్రామా చేయమనండి. అడిగి ఏదైనా జీవితంలో సందర్భం వస్తుందిలే, ప్రతి ఒక్కడికి ఒక సందర్భం వస్తుంది, చనిపోదాంరా మనం అని. ప్రతి మనిషిలో కూడా వస్తుంది ఆ సందర్భం, నీకు వస్తుంది. దమ్ముంటే డ్రామా చేసి చూపెట్ట, దోలు దిగిపోద్ది, బెండ్ తెగిపోద్ది. ఒక ఆడబిడ్డ సింగిల్గా కారులో వెళ్తూ డ్రామా చేస్తారా? డ్రామా చేస్తే 120 కిలోమీటర్ల స్పీడ్తో కొడతారా? 120 కిలోమీటర్ల స్పీడ్తో కొడితే డ్రామా అంటామా? నిన్న కానీ పొరపాటున అమ్మాయి మరణించి ఉంటే ఈ డ్రామా అన్న వాళ్ళందరూ జైలుకి దొబ్బేసింది. దువ్వాడవాణి జైలుకి వెళ్ళును, దువ్వాడ శ్రీనివాస్ జైలుకి వెళ్ళును, అందరం సర్వ నాశనం అయిపోయి ఉండేవాళ్ళం. 3 పిల్లలు నడి రోడ్డు మీద ఉంటే ఆ దువ్వల మాదిరి నా జీవితానికి నాశనం చేసిన దువ్వాడవాణి, ఆఖరికి 3 పిల్లల్ని కూడా నాశనం చేసిన దువ్వాడవాణి, సర్వనాశనానికి వినాశనానికి కారణమైన దువ్వాడవాణిగా చరిత్రలో చరిత్రహీనురాలుగా మిగిలిపోయిండేది. వెంకన్న స్వామి దయ వల్ల నా ఏడుకొండలవాడు రెండోసారి జరిగిన సూసైడల్ అటెంప్ట్లో కూడా బ్రతికి బయటపడ్డది. సంతోషం. ముందు మా జైళ్ళు మా గొడవల కన్నా మా కుటుంబ వ్యవహారాల కన్నా ఆ పిల్లలకి జీవితం వచ్చింది. సార్ మాధురి విషయానికి వస్తే చివరికి అసలు మాధురి విషయానికి సంబంధించి అటు అత్తింటి వాళ్ళు వదిలేసిన పరిస్థితి, కన్నవాళ్ళు కూడా వదిలేసిన పరిస్థితి, పిల్లలతో ఆమె సింగిల్గా ఉంది. ఇప్పుడు ఏమో రెండోసారి సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు దువ్వాడ శ్రీను ఏమన్నా మనోధైర్యం ఇవ్వడం తోడు ఏంటి అసలు ఆమె పరిస్థితి ఏంటి? మీ నుంచి ఆమెకుండే సహకారం ఏంటి? నేను బాధల్లో ఉండేటప్పుడు నాకు భోజన వ్యవహారాలు సౌకర్యాలు నాతో ఉండి నాకు వాదార్పునిచ్చినటువంటి అమ్మాయి ఈరోజు అమ్మాయి కష్టంలో ఉండేటప్పుడు ఏ అమ్మాయి జీవితం అయితే మా కుటుంబం వల్ల నాశనం అయిపోయిందో, ఏ అమ్మాయి జీవితం అయితే మా కుటుంబం వల్ల నాశనం అయిపోయిందో, ఏ అమ్మాయితోనైతే నాకు లింక్ పెట్టి సభ్య సమాజం ముందు దువ్వాడవాణ్ణి నాశనం చేసిందో ఆ అమ్మాయి ఈరోజు ఒంటరిగా మిగిలిపోతే డెత్ బెడ్ మీద చావు బతుకుల మధ్యలో దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉంటే పలకరించలేని దుస్థితి, దౌర్భాగ్యం. ఒకవేళ చెప్పండి సార్, మరెందుకు మీ మీడియా ద్వారా అడుగుదాం. ఏం చేయమంటారు? నన్ను పలకరించమంటారా? వద్దంటారా? మాధురి లాంటి దాన్ని దూరంగా పెట్టమంటారా? ఏం చేయాలి? అంటే మీకు మోరల్గా ఇంతకాలం సపోర్ట్ చేసింది కాబట్టి నేను కూడా ఆమెకి హ్యూమన్ బీయింగ్స్ అండి, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్. మీరు నేను మాట్లాడితే ఎవరు మాట్లాడరు, ఆడమగా మాట్లాడితే ఇన్ని కథలు వస్తాయి. ఇదే కదా కథ. ఇప్పుడు 5-6 రోజుల నుంచి 2 రాష్ట్రాల్లో గొడవ అంటున్నారు. ఎందుకు? దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ, వాడందరికీ టార్గెట్, వాడు ఒక ఫైర్ బ్రాండ్, వాడికి కుటుంబ వ్యవహారం ఎలా ఉంది, మధ్యలో మాదిరి క్యారెక్టర్ ఉంది, మంచి సినిమా ఇది, మంచి మసాలా నడుస్తుంది ఇప్పుడు. కానీ ఆ మసాలా వెనక నిన్న అమ్మాయి చనిపోయి ఉంటే ఎంతోమంది బాధ పెట్టిన వాళ్ళు ఉండేవాళ్ళు. అది కరెక్ట్ కాదని మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. తెలుసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే చూడండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసి పడేయండి వీడియో. మనం అన్ని వీడియోలు చూస్తుంటామా? ఈ గొడవ మాకెందుకని స్కిప్ చేసేయండి. లేదు, తెలుసుకోవాలని కూడా చూడండి. పెట్టాలంటే రోజు నేను చూస్తుంటాను, రోజు యూట్యూబ్లో. నేను ఎప్పుడు నా జీవితంలో కామెంట్ పెట్టాల. నాకు బాగా నచ్చితే లైక్ నొక్కుతాను, లేకపోతే అన్లైక్ కూడా నొక్కను. నచ్చకపోతే అన్లైక్ నొక్కను. క్యారెక్టర్ నచ్చకపోతే మాని ఎందుకు అన్లైక్ చేయాలి? ఇంత జరుగుతుంది కదా. ఒక పక్క నుంచి మీ రాజకీయ భవిష్యత్తు విషయంలో దువ్వాడవాణి మిమ్మల్ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని, మీకు ఎమ్మెల్సీ పదవి తీసేయాలని, మీ మీద జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని, అసలు రాజకీయాల్లో లేకుండా చేయాలని ఇది ఆమె చేస్తున్నటువంటి డిమాండ్. అసలు మీ వరకు చూస్తే ఇప్పటి వరకు జిల్లా స్థాయి వైసీపీ నాయకులు కూడా మీకు ఎవరు మద్దతుగా కానీ మీ గురించి మాట్లాడడం కానీ చేయలేదు. ఎందుకు? పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నారు వాళ్ళు, అందుకే వాళ్ళు ఎవరు రాకుండా. ఇది కుటుంబ వ్యవహారం. ఫస్ట్ కుటుంబ వ్యవహారం అన్నప్పుడు ఎల్లాలో వద్దా కూడా తెలియదు. ఇప్పుడు కార్యకర్తలు మా పార్టీ కేడర్ చాలామంది ఉన్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు. సార్ ఏం చేయమంటారు సార్? మేము అందరం గుంపులుగా వద్దాం అనుకుంటున్నాం సార్. కనీసం నిన్న ఒక 500 మంది కూర్చున్నాం, మాట్లాడుకున్నాం సార్, వద్దాం అనుకుంటున్నాం సార్. వద్దొద్దాను అంటే మీరే రావద్దని వద్దన్నాను. ఎందుకంటే పోలీసులు మాకు చెప్పారు, సార్ ఇక్కడికి జనం ఎక్కువ వస్తే మేము కంట్రోల్ చేయలేము, దయచేసి ప్రజల్ని కార్యకర్తలు రావద్దని చెప్పండి అని ఒక డైరెక్షన్ నాకు ఇచ్చారు. అలాగే మహిళా సంఘాలు కూడా వస్తాయి, వద్దు సార్ రావద్దని చెప్పారు. నేను ఏమనుకున్నానంటే సర్లే ఆయన ఎందుకు చెప్పారో, మనము ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్లో అవన్నీ ఎందుకు, క్యాడర్కి నేను చెప్పానంటే వద్దని చెప్పాను. ఎందుకు చెప్పానంటే వాళ్ళకు మొహమాట ఉంటుంది. అవతల ఆవిడ వాణి, యువతల శ్రీను, ఈ వాణి శ్రీనుల మధ్య మా పరిస్థితి ఏంటనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది. కానీ వైవి సుబ్బారెడ్డి కూడా ఒక చిన్న కామెంట్ చేస్తారు, అది వాళ్ళ కుటుంబ వ్యవహారం, మేమేమి దీనిలో కలగజేసుకోకూడదు. అంటే పార్టీకి సంబంధించిన గ్రాఫ్ స్లోగా, ఇప్పుడు దువ్వాడ శ్రీను అంటే ఏదో ఆర్డినరీ పర్సన్, ఎవరికి తెలియనటువంటి వ్యక్తి కాదు. మీలాంటి వ్యక్తి విషయంలో కలగజేసుకుంటే పార్టీ ఇంకా కొంచెం డ్యామేజ్ అవుతుందని అధిష్టానం భావిస్తుంది. అంటే సరే, కుటుంబ వ్యవహారం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇద్దరిని 5 సార్లు కూర్చోబెట్టారు. ఈ అవకాశం ఈ భూమి మీద ఎవరికి రాదు. జగన్మోహన్ రెడ్డి గారు
ఆయన మాకు 5 సార్లు కూర్చోబెట్టి ఇద్దరిని నచ్చజెప్పారు. ఇద్దరిని నచ్చజెప్పిన తర్వాత కూడా ఆమె తీరు మారలా. ఆమె తీరు మారినప్పుడు ఇప్పుడు మాత్రం అధిష్టానం ఏం చేయగలుగుతుంది? సీను గొడవ మాకు తెలిసిందే, ఆమె గొడవ కూడా మాకు తెలిసిందే, 2 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నదే. ఏం చేయగలుగుతాం? ఆ దేవుడే వీళ్ళకి రక్షించాలి అనుకుంటారు. ఎన్నికల ముందు కూడా ఒకటి మనము అంటే సందర్భం కాకపోయినా కూడా అంటే అనంతబాబు ఒక హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. దాని తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో దాని ప్రభావం ఎక్కువ కనపడింది. ఇప్పుడు కూడా చూస్తే అటు విజయసాయిరెడ్డి శాంతిల వ్యవహారం విషయంలో ఎక్కువగా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఇప్పుడేమో దువ్వాడ సీను వాణి మధ్యలోనేమో మాదిరి, ఇది కూడా ఒక వ్యవహారం జరుగుతుంది. కాబట్టి దాంట్లో మనం కలగజేసుకునే కంటే కామ్గా ఉండడం బెటర్ అనేది మీ వైసీపీ అధిష్టానం భావిస్తుంది అని అనుకోవచ్చా? లేకపోతే వాణి చెప్పిన దాని ప్రకారం మేము చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది? అలా అనుకుంటే ఇన్నిసార్లు 5 సార్లు పార్టీ ఇన్వాల్వ్ అవ్వదు, 5 సార్లు మా కుటుంబాన్ని కూర్చోబెట్టి నచ్చజెప్పదు. ఆవిడికే టికెట్ సరే నువ్వు పోటీ చేయని ఆవిడికి చెప్పదు. ఒకవేళ నాకు టికెట్ ఇస్తే జనవరిలో నీకు ఎమ్మెల్సీని చేస్తానని చెప్పదు. ఇవన్నీ నచ్చజెప్పే కార్యక్రమాలు ఆయన చేసేసింది పార్టీ. ఇంకిప్పుడు ఏముంది చేయడానికి? అపోజిషన్లో ఉన్నాం, సార్ దగ్గర ఏముంది? ఏం చేస్తారు? భరోసాగా ఉండగలరు తప్ప. మీ ఎమ్మెల్సీని రద్దు చేయాలనే అసలు దువ్వాడు వాణి మేజర్ డిమాండ్ కనపడుతుంది. ఎందుకు సార్ అసలు మీ ఎమ్మెల్సీని రద్దు చేయడం వల్ల ఆవిడ కలిగే లాభం ఏంటి అసలు? ఇప్పుడు మీరు లైన్లోకి వచ్చారు, ఇప్పుడు వాణి కూడా లైన్లోకి వచ్చింది. రాష్ట్రం అంతా ఒక చర్చ జరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ పిల్లలకి అన్యాయం చేశాడు, వాణికి అన్యాయం చేశాడు, కుటుంబాన్ని ద్రోహం చేశాడు, మాధురితో ఉన్నాడు అని అంటుంది. ఇప్పుడు దువ్వాడ వాణి విచిత్రంగా ఏం చెప్తుందో తెలుసా మీడియాలో? నువ్వు పలాసలో ఉండు, మాధురితో ఉండు, టెక్కల్లో మాత్రం ఉండకు. ఇప్పటికి కూడా నిన్న వచ్చినాయి కదా, నిన్న చాలా ఆవిడ స్టేట్మెంట్స్ వచ్చాయి. నువ్వు ఎక్కడైనా ఉండు, ఇక్కడ మాత్రం ఉండకు అంటూ. ఇంకోసారి ఎమ్మెల్సీగా అతనికి తీసేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అంటే నీ డిమాండ్ ఏంటి? నేను ఎమ్మెల్సీగా ఉండకూడదనా? నేను పార్టీ నుంచి సస్పెండ్ చేయబడాలనా? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనా? ఏంటి వస్తుంది? ఇల్లు వస్తుంది. ఎందుకు ఇల్లు కూడా కాదు, ఈ ఇంటితో పాటు దువ్వాడ శ్రీనివాస్ని ఇంటి నుంచి బయటికి పంపించగలిగితే అప్పుడు తాళం వేసింది కదా ఆ ఇంటికి. ఆ ఇంటికి తాళం వేస్తే నేను నడి రోడ్డు మీద ఉండిపోయాను కదా, చెట్ల కింద గొట్ల కింద. ఎందుకు దువ్వాడ శ్రీనివాస్ని ఇంటి నుంచి బయటికి పంపించాలి, రోడ్డు మీద నిలబెట్టాలి? మీరు కట్టుకున్న భర్త, అవును, పక్కన మీ పిల్లలు ఉన్నారు. అంటే పరువు అనేది రాష్ట్రం ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాలి? ఎందుకు? ఆమెకి రాజకీయంగా ఆలోచన ఉండడం వల్లే మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాలి. అయితే మరి టికెట్ తనకు ప్రకటించిన మరుక్షణమే నాకు లాకేసిందని చెప్తున్నా కదా. నేను 18 ఇంచుమించు 14-15 నెలల క్రితం డేట్స్ గుర్తులే లాకేసింది కదా. అందుకే కదా మా అమ్మ దగ్గర వెళ్ళి 1 ఇయర్ ఉన్నాను. ఆ తర్వాత కదా ఈ నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్నాను. అప్పుడు కానీ ఇప్పుడు కానీ అమ్మ దగ్గర ఉన్నప్పుడు కూడా దాడి చేయడానికి వచ్చారు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా ఆ దాడి వదిలే, మరి పిల్లలు కాబట్టి నేను బయటకి ఇవ్వను కాబట్టి పిల్లల చేతి దాడి చేయించింది. అక్కడికి వచ్చి అప్పుడు చేయించింది, ఇప్పుడు ఇలాగే వచ్చింది, సేమ్ అదే పొజిషన్లో వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే ఆ రోజు ఇంటికి ఎందుకు తాళం వేసింది అంటారు? కొన్ని ఒక 14-15 నెలల క్రితం నిన్నెందుకు ఇంటి మీదకి తాళాలు విరగొట్టేటట్టు ట్రెస్ పాస్ చేసి డోర్లు విరగొట్టి గేట్లు విరగొట్టింది అంటారు. మరి ఇప్పుడు ఇల్లు నేను ఇస్తే, ఇప్పుడు ఇంటికి తాళం ఇస్తే ఎక్కడ ఉండాలో దయచేసి బిగ్ టీవీ వారికి నాకు చెప్తే, ప్రజలు కూడా విన్నవాళ్ళందరూ కూడా నాకు చెప్తే ఏ చెట్టు కిందకి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. నిజంగా తాళం వేస్తే మళ్ళీ నేను ఇక్కడ ఉండగలను? వేస్తారు, ఉండగలను. ఖచ్చితంగా ఇంటి కోసం ఇదంతా చేస్తున్నారనే నేను ఇక్కడ ఏం చేసినా ప్రాబ్లం లేదు చెప్పారు కదా. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే చాలా. ఈ మాట నేను వాళ్ళన్నారు. ఎక్కడైనా ఆయన మాధురితో ఉండి ఎక్కడ ఉండకూడదని వాడు వాణి అన్నది. మొన్నటి క్లిప్సింగ్స్ మీరే తీయండి. తనన్నమాట నేను రిపీట్ చేస్తున్నాను. సో ఎన్ని రోజులు ఇది ఇలా కంటిన్యూ అవుతుంటారు అసలు? నాకు తెలియదు. నేనైతే ఆమె నాకు 492 అదే 492A అనుకుంటాను సెక్షన్స్ అవి ఫైల్ చేసింది. అంటే గృహహింస, డౌరీ. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత నేను డౌరీ పెట్టారు. మరెందుకు? చాలాసార్లు నాకు విడాకులు కోరింది కదా, మరెందుకు ఆ కార్యం కూడా చేసేద్దామని నేను విడాకులు 10వ తారీఖున నోటీస్ ఇచ్చాను. ఆ నోటీస్ మేరకు నేను కోర్టులో ప్రొసీడ్ అవుతున్నాను. ఒకటే మీకు నేను చెప్పదలిచేది ప్రజలకు కూడా, వాణికి నాకు విడాకులకి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేను కోర్టులో ప్రొసీడ్ అవుతున్నాను. ఆమె నా మీద గృహహింస చట్టం, డౌరీ హెరాస్మెంట్ చట్టం పెట్టిన సందర్భంలో ఇప్పుడు వాళ్ళు వెళ్ళి కోర్టులోకి వెళ్ళి తేల్చుకోవాలి. వాళ్ళ వ్యవహారం కోర్టులో తేల్చుకోవాల్సిన పరిస్థితి నుంచి ఇక్కడొచ్చి ఎంతసేపు ఉన్నా పనికిరాదు. ఎందుకంటే ఎఫ్ఐఆర్లు కూడా అయిపోయాయి. ఎఫ్ఐఆర్లు అయిపోయినప్పుడు ఇంకా కోర్టులో వ్యవహారం ఉన్నప్పుడు ఇక్కడ ఏముంటుంది? కోర్టు న్యాయస్థానాలే నిర్ణయిస్తారు. దాదాపుగా 58-60 ఏళ్ల వయసులో ఇప్పుడు మీరు విడాకులు తీసుకుని ఏం చేస్తారు? నా కోరిక కాదు ఇది, నా కోరిక కాదు సార్. తనే అడిగింది సార్. మెసేజ్లు కూడా ఉన్నాయి సార్.
విడాకులు ఇచ్చేయమని మా నాన్న 96లోనే నాకు చెప్పాడని చెప్పింది సార్ మీడియా. కానీ ఇప్పుడు చూస్తే ఈ వయసులో అయినా నేను ఇవ్వలేదు సార్. మీరైనా సరే ఈ వయసులో ఇప్పుడు విడాకులు ఏం చెయ్యాలి? మరో పక్కన ఎన్నో మీ కుటుంబం వల్ల అంటే వాణి శ్రీను వల్ల ఒక విమర్శల పాలయ్యి సొసైటీలో ఒక ముద్ర పడినటువంటి మాదిరి ఇప్పుడు అక్కడ సింగిల్గా ఉంటుంది. తన కుటుంబం అమ్మ వాళ్ళు కానీ అత్త వాళ్ళు కానీ చేరదీసినటువంటి వయసు లేదు. మీరు ఒక పక్క నుంచి విడాకులు ఇస్తాను అంటున్నారు. మీరు ఇప్పుడు ఆల్రెడీ పంపించారు. దయచేసి క్లారిటీ సంబంధించి ఏమన్నా పూర్తి స్థాయి భరోసా దయచేసి క్లారిటీ అర్థం చేసుకోండి. ఆమె ఎన్నిసార్లు నాకు విడాకులు ఇవ్వమన్నా నేను ఇవ్వలేదు. ఆమె 10వ తారీఖున నా మీద గృహహింస చట్టం డౌరీ హెరాస్మెంట్ చట్టం కింద కేసు పెట్టారు. ఆ కేసు పెట్టిన రోజు 10వ తారీఖు డేట్తోనే ఆమెకు నేను విడాకుల నోటీస్ ఇచ్చాను అంటున్నాను. 10వ తారీఖు ముందు ఇవ్వలేదు. 30 సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. ఎందుకు తెలుసా సార్? కుటుంబం పిల్లలని ఇవ్వలేదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. ఎలాగూ ఆమె ఒక జ్యుడిషియరీ ఫారంకి వెళ్ళింది, నేను వెళ్ళాను. కోర్టు నిర్ణయిస్తుంది ఆస్తుల వ్యవహారాలు అవన్నీ. కోర్టు ఏం నిర్ణయించినా ఆస్తులన్నీ రాసిచ్చేస్తాను. ఇప్పటికే రాసిచ్చాను. చూడండి రాసిచ్చేస్తాను. మరి నాకు దేనికి సార్? ఎందుకు సార్? నేనేం చేయాలి? నాకు ఎందుకు ఆస్తులు? వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఆస్తులన్నీ రాసిచ్చేస్తాను. ఇంక ఉండాల్సినవి కూడా రాసిచ్చేస్తాను. చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి రాసిచ్చేస్తాను. పిల్లలకి, నా బంగారు పిల్లలకి నేనే చదివించుకుంటాను. ఆల్రెడీ చదివించాను, ప్లాట్ఫామ్ మీద తెచ్చాను. పాపకు పెళ్లి చేస్తాను. తనకి ఇంకా నేను ఆర్థికంగా చూడాలి. అలాగే చిన్నదానికి కూడా పెళ్లి చేయాలి, పీజీ చదివించాలి. ఆ బాధ్యతలన్నీ నావే. పిల్లలకి ఆమెమి చూసేయాల్సిన అవసరం లేదు, అన్నీ నేనే చూసుకుంటాను. ఆస్తులు ఇచ్చేస్తాను. ఈ ఒక్క ఇల్లు ఉండాలి. ఉండకపోతే నేను ఇక్కడ ఎలా ఉంటాను? ఒకవేళ వాళ్ళకి ఇచ్చినా ఇది తాళం వేసేస్తే నేను ఎక్కడికి పోవాలి? ఎందుకు గతంలో జరిగిన అనుభవం, ఆ అనుభవం రీత్యా నేను చెప్తున్నాను. వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఆ ఇంటికి తాళం వేసి బయటికి లోపలికి రానివ్వకుండా చేశారు. ఇల్లు తాళాలు వెరగొట్టి ట్రెస్పాస్ చేశారు. రేపు ఇల్లు ఇస్తే వాళ్ళ ఇంటికి తాళం వేస్తే నేను పోయే పరిస్థితి వస్తుంది. సార్ ఫైనల్గా దువ్వాడ శ్రీను అసలు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ముందు రాజకీయాలు చేస్తారా? పార్టీ మీద ఒకవేళ చర్యలు తీసుకుంటే పొజిషన్ ఏంటి? అసలు ఆ ఛాన్స్ ఉందా? లేదా మీ రాజకీయ ప్రయాణం ఎలా కొనసాగబోతుంది? సార్ నా జీవితమే రాజకీయం. ఫస్ట్ పాలిటిక్స్ హై ప్రిఫరెన్స్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కళలు కానీ వచ్చాను. ఆ కళలు సక్సెస్ చేసుకోవాలనే దానిలో కొంతవరకు అధిగమించాను. వ్యాపారంలో, రాజకీయంలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇంకా అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ టైంలో ఈ విపత్తు వచ్చింది. ఈ విపత్తు ఇంటి విషయాన్ని ఇక్కడతో క్లోజ్ చేయాలి. అంటే ఎలాగూ న్యాయస్థానాలకు వెళ్ళింది కాబట్టి న్యాయస్థానాల నిర్ణయం మేరకు ఎలా జరగాలో జరుగుతుంది. ఇందులో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే నా పిల్లల్ని నేను చూసుకుంటూ రాజకీయాన్ని గట్టిగా చేస్తాను. అయితే రాజకీయంగా సర్వైవ్ అవడానికి ఛాన్స్ ఉందా? నష్టం ఉంది సార్, అపవాదం ఉంది సార్. నా మీద ఇప్పుడు చెడ్డ పేరు ఉంది సార్. ఇప్పుడు నాకు అదే చెబుతున్నా కదా. ఈ విశ్వంలో రావణాసురుణ్ణి మెచ్చుకుంటున్నది ప్రజలే, రాముణ్ణి మెచ్చుకుంటున్నది ప్రజలే. రాముణ్ణి మెచ్చుకున్న ప్రజలు రావణాసురుణ్ణి తప్పించలా. రావణాసురుణ్ణి రావణ బ్రహ్మ అన్నారు, రాముడి కన్నా మించిన వాడు అన్నారు ఈ ప్రజలే. అంటే ప్రజలు తలుచుకుంటే అగ్రభాగాన పెట్టగలరు, అటోపాతాళానికి తొక్కేయగలరు. నేను ఈ విషయాలన్నీ మీ ద్వారా ప్రజలకి వివరించి నా గుండెల్లో ఉన్నటువంటి సమాచారాన్ని అంతటినీ ఆత్మసాక్షిగా ఓపెన్ హార్ట్తో ప్రజల ముందుంచాను. నా రాజకీయ జీవితంలో ఒక కమ్యూనిజం భావాలతో పనిచేసినటువంటి నేను 18 ఏళ్ళు అపోజిషన్ చేసి మళ్ళీ అపోజిషన్ చేస్తున్న నేను టెక్కలి ప్రజలు, నియోజకవర్గం, జిల్లా ప్రజలు నా అవసరం ఉన్న ఏ ప్రాంతాలు కానీ ప్రజల్లో కానీ నేను మళ్ళీ గట్టిగా పనిచేస్తాను, ప్రజల్లోకి వస్తాను. నా వివరాలన్నీ మీకే తెలియజేశాను. ఈ వివరాలన్నీ విన్న తర్వాత నన్ను ముంచిన, పెంచిన, తుంచిన, ఏది చేసినా ప్రజలదే నిర్ణయం, ప్రజల నిర్ణయమే శిరోధార్యం. ఆ నిర్ణయం మేరకే నా భవిష్యత్తు ప్రయాణం. బ్రతికున్నంత వరకు ప్రజలతోనే నా జీవితం. పౌరుషంతోనూ ఎప్పుడు చాలా కోపంగా ఉండే దువ్వాడ శ్రీను కళ్ళల్లో నీళ్ళు చూస్తారని బహుశా ఎవరు అనుకుని బహుశా అది ఇలా చూడవస్తుందని కూడా అనుకోరు. అంటే దీని అంతటికీ కారణం ఆస్తులు, పదవులు, ఇదే కారణం అనేది మీరు ఖచ్చితంగా అయితే చెప్పగలిగారు. ఫైనల్గా మీకు ఫైనల్గా ఈ 5 రోజుల్లో అర్థమవుతుంది కూడా అదే కదా. మీరు ఇప్పుడు ఏమన్నారు? ఇల్లు ఖాళీ చేసేయమంటున్నారు, చేయరా? మీరు పై ఊరు వెళ్ళిపోమంటున్నారు, వెళ్ళిపోరా? మీకు ఎమ్మెల్సీ తీసేయమంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? పార్టీ మీకు సస్పెండ్ చేయమని వాణి గారు డిమాండ్ చేస్తున్నారు. ఇవే కోరికలు, కుటుంబానికి కోరికలు ఇవే. నాన్న కోసం, నాన్న దగ్గరికి మేము వచ్చామని పిల్లల చేత అనిపిస్తున్నావే, పిల్లల చేత అనిపించిన నువ్వు, నీ కోరిక ఇదే. మరి ఇది రాజకీయం గొడవ కాకపోతే కుటుంబ గొడవ ఎలా అవుతుంది సార్? రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అంటే ఓవరాల్గా చూస్తే
ఇక్కడ ఇది కేవలం రాజకీయం కోసం చేస్తున్నటువంటిది. నా ఆస్తులన్నీ రాసిస్తాను, నా పిల్లలకు కావాల్సినవన్నీ చేస్తాను, కానీ రాజకీయాల నుంచి దూరం కాను, ప్రజలకు సేవ చేయడమే అంతిమంగా ఎన్ని విమర్శలను ఎదుర్కొంటా. నా భార్యకి ఇప్పటికే నా మీద 498 కేసు పెట్టారు కాబట్టి అది లీగల్గా చూసుకుంటేనే నా ప్రయాణాన్ని, నా రాజకీయ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తానని దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి.